హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రోస్ట్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎగ్ రోస్ట్ కోసం 3 ఎగ్స్ని తీసుకొని ఎగ్స్ మునిగేదాకా వాటర్ పోసుకొని ఎగ్స్ ఉడకపెట్టుకోవాలి. అవి ఉడికిన తర్వాత 3 సైడ్స్ ఇలా చూపిస్తున్న విధంగా స్లిట్స్ చేసుకొని ఉంచుకోవాలి. అలానే రిమైనింగ్ ఎగ్స్ కూడా 3 సైడ్స్ అట్లా కట్ చేసేసుకొని ఈ ఎగ్స్ని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి చిటపటమంటం స్టార్ట్ అయినప్పుడు అందులోకి మధ్యలోకి చీరుకున్న 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం వాటిని అట్లా వేపించిన తర్వాత అందులోకి సన్నగా బారుగా కట్ చేసుకున్న ఒక 3 నుంచి 4 పెద్ద ఉల్లిపాయలని వేసుకోవాలి. అలానే ఒక రెబ్బ కరివేపాకును వేసుకొని ఉల్లిపాయలని వేయించుకోవాలి. ఈ కర్రీలోకి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగానే పడతాయి. ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే కర్రీ అనేది తీపొచ్చేస్తుంది. ఉల్లిపాయలు కొంచెం లైట్ ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చినప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపించుకోవాలి. చూపిస్తున్న విధంగా ఉల్లిపాయలు బాగా రంగు మారి బ్రౌన్ కలర్లోకి రాగానే అందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఓ చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా కారము, 1.5 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, అలానే 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, రుచి తగినంత ఉప్పు. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ దాకా పింక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీకు తగినట్టు ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. స్పైసెస్ అడుగంటకుండా ఉండటం కోసం 1 టేబుల్ స్పూన్ దాకా వాటర్ని వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ బాగా కుక్ అయిపోయి ఆయిల్ పైకి తేలేదాకా కుక్ చేసుకోవాలి. ఇలా స్పైసెస్లో నుంచి ఆయిల్ పైకి తేలటం స్టార్ట్ అయినప్పుడు అందులోకి మనం సన్నగా తరుక్కున్న 1 టమాటోని వేసుకొని టమాటో సాఫ్ట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. జనరల్గా కేరళ స్టైల్ ఎగ్ రోస్ట్ అయితే అందులోకి కోకోనట్ ఆయిల్ వాడి అలానే సోంపు వేస్తారండి. మీ దగ్గర అవి అవైలబుల్గా ఉంటే అలా అయినా చేసుకోవచ్చు. ఇలా టమోటాలన్నీ బాగా మెత్తబడిపోయినప్పుడు అందులోకి 1 చిటికెడు గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి 1/2 కప్ దాకా కొబ్బరి పాలను పోసి కొబ్బరి పాలని ఇంకిపోయేదాకా కుక్ చేసుకోవాలి. కొబ్బరి పాలు ఎలా తీయాలో ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. కొబ్బరి పాలని ఇంకిపోయి చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు అందులోకి మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని చూపిస్తున్న విధంగా కర్రీని కవర్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవటం వల్ల ఆ స్పైసెస్ అనేవి ఎగ్స్కి బాగా పడతాయి. 5 మినిట్స్ తర్వాత చూస్తే మన ఎగ్ రోస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఫైనల్గా కొంచెం కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసేసుకొని మిక్స్ చేసుకుంటే ఎగ్ రోస్ట్ సర్వింగ్కి రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి ఎంత బాగుంటుందో చపాతీల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీ ఫ్లేవర్ రైసెస్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.